బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి కమతం సాంబశివరావు కొత్తగా ప్రచారం నిర్వహించారు. పండ్ల దుకాణాలలో పండ్లను అమ్ముతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థించారు. రైతు పెన్షన్ పథకం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ప్రవేశపెట్టారని అన్నారు రేపల్లె సిపిఎం నేత మణిలాల్. రైతులకు 50 సంవత్సరాలు దాటిన వారికి 5,000 పెన్షన్ పథకం చాలా మంచిదని చెప్పారు. శ్రేణులు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఏదైతే పెద్ద ఎత్తున యువతని గతంలో ప్రత్యేక హోదా విషయంలో కదిలించారో పెద్ద ఎత్తున యువతలు కదులుతున్న పరిస్థితి ఉంది. రేపల్ లాంటి నియోజకవర్గంలో కమతం సాంబశివరావు గారు అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో గత 6 రోజుల వ్యవధి నుంచి జనసేన శ్రేణులతో పాటు ఉత్సాహభరితంగా సిపిఎం శ్రేణులు మేము ప్రచారం చేస్తా ఉన్నాం. చాలా గ్రామాల్లోకి వెళ్తున్న సందర్భాల్లో మహిళా ఓటర్లు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసినట్టు 33% రిజర్వేషన్ కానీ లేదా ఉచితంగా గ్యాస్ ఇస్తామన్న దాని మీద కానీ స్పందన ఉంటుంది. అట్లా ఈరోజు నిత్యావసరాల్లో ప్రధానమైనటువంటిది విద్యా వైద్యం. పవన్ కళ్యాణ్ గారు విద్యకు సంబంధించి ఉచిత విద్యుత్ పీజీ వరకు అనౌన్స్ చేశారు. ఆలోచించగలిగే మధ్యతరగతి ప్రజలు కానీ లేదు వైద్యం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలనే ఆలోచనలో ఒక ఆలోచన స్టార్ట్ అయింది. ఇట్లాంటి ప్రాంతంలో కూడా ఒక జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు శ్రేణులే కాకుండా మేము కార్మిక రంగాల ద్వారా చైతన్యవంతం చేసినటువంటి మధ్యతరగతి ప్రజలు కార్మికులు అట్లాగే రైతులకి పంట సాగు కోసం రైతులకి ఇస్తామన్నటువంటి హామీ మీద రైతాంగం. For more updates, please subscribe 99 TV Telugu.